అందరికీ మరణాత మరి ముఖ్యమైన సమయంలో వచ్చి ఉన్నాం. మరి ఈ సమయంలో చిట్టంగా నడిచి వాక్యాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చెప్పరా? అందరం బాగున్నాం కదా దేవుని కృపలో. అందుకు వందనాలు చెప్పాలా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా మరణాత. మంచిది. దేవుడి కోసం మీకు గౌరవింపినందుకు మీకు చాలా నిండు వందనాలు. సరే, వాక్యం చదువుకుందామండి. ఈ దేవుడికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పాఠ్య భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆ శరీరములలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయను, నీ దోషము తొలగిపోయినను. ప్రార్థన చేసుకుంటాం. మహిమలుగా వైభాస్వరూపేకి నమస్కారం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినము మా కొరకు దేవా నేను ఏర్పాటు చేయబడినటువంటి నా తండ్రి ఆయన నా తండ్రి త్రిత్వ ఆదివారము పరిశుద్ధ త్రిత్వ పండుగను మేము జరిపించుకోవడానికి మీరిచ్చిన సదావకాశమును బట్టి ఈ శ్రేష్టమైన దినం గురించి మేము స్తుతిస్తున్నాము, వందిస్తున్నాం స్వామి. అలాగనే ప్రభా, ఈ ప్రశస్తమైన దినము మాకు బహుమతిగా అందింపచేసిన త్రిత్వ దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, నీ త్రిత్వంలో ఉన్నటువంటి మర్మం ఏమిటో మేము నేర్చుకుంటుండగా త్రిత్వదేవా మా మధ్యకు రండి. ప్రతి ఒక్కరిపైన తండ్రి నీ త్రిత్వాత్మను ఉంచి ఆయన అర్థం చేసుకుని మనసులో గ్రహించగలిగే హృదయంలో దయచేయండి. ఎవరు ప్రభ అయోమయ పరిస్థితిలో కాకుండా త్రిత్వము అంటే ఏమిటో నేర్చుకోవడానికి నీ దైవ జ్ఞానము, నీ దైవాత్మ కృప చూపించండి. ఈ స్థలం ఎందు పరలోక పట్టాలను మా మధ్యన సంచరింప చేయండి. పరలోక పరిశుద్ధులు, దేవదూతలు, భక్తులైన వారు మా మధ్యన సంచరింప చేసి ప్రతి ఒక్కరికి అటు ఆశీర్వాద పనులు సహాయం చేయండి. అలాగనే ప్రభ నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఎవరు అనాలోచనగా లేకుండా పరుచుకునే కృప ఆయన పరిశుద్ధాత్మ కార్యము క్రియ జరుగునట్లు సహాయం చేయమని త్రిత్వ దేవుని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
పరిశుద్ధ ప్రభువా పరదురైనాని వాని భగలానా. త్రయక జనక దేవుని మహోత్సవంను పరిశుద్ధ త్రిత్వ ఆదివారమును ఆచరించవచ్చిన ప్రియ విశ్వాసులారా, మీకు త్రిత్వ గుణాశీర్వాదములు కలుగు చేయను గాక. ప్రియ విశ్వాసులారా, ఈ రోజునకు ప్రత్యేక దినం ఏమిటండి? ఈ రోజు ఏం ఆదివారం చెప్తారా? చెప్పండి. త్రిత్వ ఆదివారం. త్రిత్వ అనగా ఏంటి అర్థం తెలుసా అండి? కాదండి. త్రీ అనగా ఏంటండి? మూడు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము త్రిత్వం లాంటి ప్రతి విషయంలోనూ దేవుడు మనకి మూడు భాగములుగా మూడు సందర్భాలను బట్టి మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. త్రిత్వం అంటే ఏమిటి, మరి త్రిత్వంలో ఉన్నటువంటి మర్మం ఏమిటో ఈ దినము నేర్చుకుందాం. దేవుడు బైబిల్లో ఎన్ని విధాలుగా దేవుడు త్రిత్వం యొక్క కార్యము క్రియ మరి ఎలాగా వర్తమానం ఈ దినం యొక్క వాక్య ధ్యాన పాఠము త్రిత్వంలో ఉన్నటువంటి మర్మము. ఏంటండి? త్రిత్వంలో ఉన్న మర్మము. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ముందుగా మరి త్రిత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. త్రిత్వం అనగా మరి త్రిత్వంలోని ఏకదేవుని మరి ఏకత్వంలో త్రిత్వమును ఆరాధిస్తూ ఉంటాం. అలాగే మరి మనము వ్యక్తుల మధ్యలో చూసినట్లయితే భేదము గుర్తిస్తాము, కానీ మనము స్వభావాలని విభజించలేము. అలాగే పూర్తిగా ముగ్గురు వ్యక్తులు ఒకరిగా కనిపించడము. ఎవరండి? ముగ్గురు వ్యక్తులు ఒకరిగా. మరి ప్రియ విశ్వాసులారా, చూసినట్లయితే ఇది వరకు మరి విన్నట్టుగా క్రిస్మస్ రోజుని మరి కుమారుని పండుగని, పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ పండుగని మనము జరుపుకుంటూ ఉంటాం. అలా అని చెప్పి ఇన్ని దేవుళ్ళ అండి చెప్పండి. అక్కడ సందర్భాన్ని బట్టి మనము ఆరాధిస్తూ వస్తున్నాము. ఆరాధించే విధానాన్ని దేవుడు బైబిల్లో మనకి బయలుపరిచి ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ దినము ముగ్గురిని కలిపి ఆరాధించే పండుగ దినం ఏమిటండి? త్రిత్వ ఆదివారం. జాగ్రత్తగా వింటున్నారా? అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. మూడు అంటున్నారేంటి? దేవుడు ఒక్కడే కదా అని చాలా మంది ప్రశ్న వేస్తారు. మరి ఇప్పుడు మీరు అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలతో మీకు సహవాసం ఏర్పడినప్పుడు ఈ త్రిత్వం కోసం చెప్పవలసి వచ్చినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలగాలి. అందుకోసము ఈ దినము జాగ్రత్తగా ఆలకించవలసిన వారే ఉన్నారని తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, మరి మనము వేరుగా ఒక్కరిగాను కూడా ఆయన్ని ఈ దినాన్ని ఆచరించవచ్చును. ముగ్గురిని కలిపి ఏకముగా మరియు ఒక్కరిగాను ఆచరిస్తున్నాం. మనము దేవుడు ఒక్కడిగాను ముగ్గురుగాను బయలుపడి ఉన్నారు కనుక అట్లు కూడా ఆరాధించేవారుగా విన్నాం. మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడని ఉన్నది.
మొదట ఏముందండి? ఆది కాండంలో ఏముందండి? దేవుడని ఉంది. అనగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని ఉన్నది. ఏమున్నదండి? ఆది అని ఉంది. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ కూడా ఎవరు కనిపిస్తున్నారు? ముగ్గురిగా కనిపిస్తున్నారా, ఒకరిగా కనిపిస్తున్నారా? మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలంటే మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైనది అర్థం చేసుకోవడానికి. కానీ మనసు పెట్టి వింటే దానికి సమాధానం మనం హృదయంలో దాచుకోగలుగుతాం. ఏమి కనిపిస్తుంది? ఒకరిగానే కనిపిస్తుంది. కానీ ప్రియ విశ్వాసులారా, ఆది కాండము దగ్గర బయలుదేరి రాగా మత్తయి సువార్త దగ్గర వరకు వచ్చినప్పుడు ముగ్గురుగా బయలుపడ్డారట. బయలుపడి ఆది కాండంలో ముగ్గురు కలిసి ఒక్కరిగానే బయలుపడి ఉన్నారు కనుక ఇప్పుడు ఒక వేరుగా ఆరాధించవచ్చని మనము నమ్మవలసిన వారమే ఉన్నాం. దేవుని వాక్యంను బట్టి అని మరి రాకడ పాటలో రాసి ఉంటుంది. మరి ఎన్ని పాడుకుంటూ ఉంటే సమయం సరిపోదు కాబట్టి నేను చదివేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే మరి త్రిత్వము అనగా మరి త్రియారాధన కాదు, ఏకారాధనే. కానీ త్రిత్వం అంటే అక్కడ ముగ్గురుగా ఉన్నప్పటికీ కూడా ఒకరిగానే కనిపిస్తున్నారు. ఒకరి వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండను. తర్వాత సదాకాలము ఎవరితో ఉంటున్నారండి? ఆయన ఎవరితో? మనతో ఉంటారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, త్రిత్వం అనేది మరి మూడు ఆరాధనలు కాదు, ఏక ఆరాధన. మరి 120 మంది మేడగదిలో కూడుకున్నప్పుడు వారు ఎలాగ ఆరాధించారు, ఎలా ప్రార్థన చేశారండి? ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుగుల వంటి జ్వాలలు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగవచ్చిందట. కనుక ఈ దినమును కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ఎలా చేయాలి? అంశము ఎత్తి పట్టుకోవాలి. ఏం చేయాలండి? ఒక అంశమే, అన్ని అంశాలన్నీ కలిపి రాదు. ఏకాత్మ కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారిని అన్నాం. ఇంకా చూసినట్లయితే ప్రియ విశ్వాసులారా, కడవరి ఆజ్ఞలో మరి చూసినట్లయితే మీరు వెళ్ళి ప్రభు అంటున్నారు కదా, రాయబడి ఉంది. వాళ్ళు ఏమంటున్నారండి? తండ్రి అంటున్నారా, నామమును బట్టి అంటున్నారా? మరి ఇక్కడ మరి ఎంతమంది పని చేస్తున్నారు? ఇక్కడ ముగ్గురుగా పని చేస్తున్నారు. కానీ ప్రభు తండ్రి ఏం మాట్లాడుతున్నారు? నామమును బట్టి. ఆయన ఎవరు? తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం యందు పరిచయమని సువార్తలు. ఆది కాండంలో ఈ 3 మాటలు కూడా మర్మంగా ఉన్నవి. ఆది కాండ గ్రంథంలో ఈ 3 మాటలు అంటే మర్మముగా ఉండి ఏమని పిలువబడుతున్నది? తండ్రి అని పిలువబడుతున్నారు. కానీ ప్రియ విశ్వాసులారా, ఇంకా సమయంలో మరి ఆయన ఆత్మ దేని మీద అల్లాడుచుందండి? జనం మీద అల్లాడుచున్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు తండ్రి ఏమంటే అనే ఈ మాట మరి రాయబడి ఉంది కదా, వెలుగు కాక అని తండ్రిచే పలకబడిన ఆ పలుకును బట్టి కుమారుడి క్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చాడు. ఎలా వచ్చారండి? మరి ఇక్కడ వెలుగుగాక అనేటువంటి సాదృశ్యము సువార్తలకు వచ్చేటప్పటికి ఎవరుగా మారిపోయారు? యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం వచ్చారు? మానవుని రక్షణ నిమిత్తము వచ్చారు. క్రీస్తు ప్రభువు లోకమునకు పరిశుద్ధాత్మ మర్మమైన దేవుడే అనగా మర్మముగా కనబడినటువంటి పరిశుద్ధాత్మ ఎలా ఉందండి? పరిశుద్ధాత్మ మర్మమైన దేవుడిగా మీరు ఎటువైపు వెళ్తుందో గాని తెలిసి మన మాటల్లో కానీ గ్రహించవలసిన వారమే ఉన్నాం. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడా చాలా మర్మమైంది.
మర్మమైనదిగా ఉంటుంది. సువార్తల్లో బహిరంగంగాను వేరు వేరుగాను వ్యక్తులుగాను కనబడుతున్నారు. ఇది మర్మమైనది కనుక మనకి కనబడినటువంటి గొప్ప మర్మమై ఉన్నది. కనుక విశ్వాసులారికి చూసినట్లయితే క్రైస్తవులేమి మరి చూడండి, ఈ విషయాన్ని అంటే త్రిత్వము అని మనం మాట్లాడుతున్నాం కదా, ముగ్గురు అని. ఈ విషయాన్ని క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఎలాగ ఒక్కరు ఉండగలరు? ప్రశ్నిస్తారా లేదండి? ప్రశ్నిస్తారు. ముగ్గురు ఒక్కరుగాను ఒక్కరు ముగ్గురుగా ఎలా ఉండగలరు? అది ఎలాగా వాస్తవము మీరు చెప్పండి, నిరూపించండి అనేవారు, ప్రశ్నించేవారు చాలా మంది ఉంటారు. కనుక ఈ ప్రశ్న అడగవలసిందే కానీ దీనికి జవాబు చెప్పటం చాలా కష్టకరము. మరి పరమ భక్తులైనటువంటి సైతము కూడా నేటి వరకు మర్మమును గ్రహించలేదు. కనుక ప్రియ విశ్వాసులారా, 400 సంవత్సరాల క్రితము ఒక దైవజనుడట, ఒక గొప్ప వేదాంతి అట. వేదాంతి అయితే ఎవరు పురుషుడై ఉన్నప్పుడు తన దేశం నుండి ఇతర దేశాల్లో ఆయా అన్ని ప్రాంతాల్లో నుండి ఆయన యొద్దకు బైబిల్ పాఠములు నేర్చుకునేందుకు అనేక మంది వస్తుండేవారట. ఆయన పేరు ఫిలిప్ మిలంటన్ ఏంటండి, ఫిలిప్ మిలంటన్. కనుక ఆయన ఎక్కడికి వచ్చారట? మార్టిన్ లూథరన్ గారికి ప్రియమైన స్నేహితుడట. ఈయన ఎవరండి? మార్టిన్ లూథరన్ గారికి ప్రియమైన స్నేహితుడు. అయితే స్నేహితులకు మాత్రమే కాదు, లూథరన్ గారికి అనేక విషయంలో సలహా, ఉత్తరాల ద్వారా జవాబులు రాసే సమయంలో వాటిని మరి మిలింటన్ గారికి చూపి ఆయన కొన్ని సలహాలు ఇస్తేనే కానీ ఆయన జవాబు వారికి ఇచ్చేవారు కదట, పంపేవారు కదట. లూథరన్ గారు చాలా ఘాటుగా సూటిగా వ్రాస్తుండేవారట. కనుక ప్రియ విశ్వాసులారా, మిలింటన్ గారు 18 సంవత్సరాల వయసులో గ్రీకు భాషలో వ్యాకరణలు రాసేవారట. ఎన్నో వయసులోనండి? 18 సంవత్సరాలు. మరి మన పిల్లలకి మరి 25 సంవత్సరాలు వస్తాయి కానీ బాప్తీసాలు ఇవ్వం. ఏం చేయండి? పిల్లలకి దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు మీరు సరిగా ఎలా ఉండాలో నేర్పించడానికి ఇష్టపడము. ఇంకా చిన్నపిల్లలే కదా అని సమర్థిస్తూ ఉంటాం. వారు గర్భంలో ఉండగానే దేవుడు వారి పేరు పెట్టి పిలుచుకుంటాడు. ఆయన పిండముగా ఏర్పడుతున్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నారు. కానీ మనమైతే దాన్ని పక్కన పెట్టి వేసి బిడల్ని వారిన్నాం. కానీ ఇక్కడ 18వ సంవత్సరంలోనే వ్యాకరణలు రాస్తూ వచ్చారు. కాబట్టి ఎన్ని రాసినా ఒక్కరవుతారో ఆయన ఏమనుకున్నారట? కనిపిస్తాయటండి, పరలోకంలో కనిపిస్తాయి, అప్పుడు నేను చూస్తానని చెప్పి విశ్వాసంతో మన్నించాను. వెనక నుంచి మాట కావాలండి నాకు చెప్పాలి. ఈరోజు అది ఎవరి కష్టము? ఎవరు సృష్టించారు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? చెప్తేనే త్వరగా ముగిస్తాను. దర్జీ అంటారండి, కాపీ మేస్త్రి కావాలి కదండి. అలాగనే ఇంకా చూసినట్లయితే చేసే కనుక మరి దేని బట్టి ఆధారం చేసుకుని వెలుగొచ్చిందంటున్నాము చెప్పగలరా? అలాగనే మర్రి విత్తనమును ఎవరైనా చూసారా అండి? చూసారా? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి అమ్మా. మర్రి విత్తనము, మర్రి చెట్టు తెలుసా అండి? తెలీదా? తెలుసా? మర్రి చెట్టు ఆకారము ఆ యొక్క మరి ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ విత్తనంలో అవన్నీ కనిపిస్తాయి. ఎలాగైతే వస్తాయో అన్నీ కూడా మర్రి చెట్టు మహావృక్షం అవుతుందా? అవదండి. అలాగనే ఇది మర్మం. ఎందుకని మర్మమును మనము తెలుసుకున్నాం. అలాగే మనిషి ఎవరికి మనం గ్రహించవలసిన వారమే అన్నాం. ఏ విధంగా అంటే మరి దేవుడు చేసినది మంచిగానే మరి ఎంచుకుని ఉండాలని దేవుని వాక్యము ఆదికాండంలో వ్రాయబడి ఉంది. అలాగే శూన్యంలో నుండి ప్రతిదీ కూడా దేవుణ్ణి ప్రేమమైన తండ్రి, వెలుగువైన తండ్రి, ఇంకేనండి స్వతంత్రుడైన తండ్రి, జ్ఞానమైన తండ్రి, చెప్పండి ఇంకా మర్చిపోయారా?
సరేండి. దైవ లక్షణములన్నిటినీ కలిగిన. మరి ఇవన్నీ దైవ లక్షణములని చెప్పుకుంటాము కానీ ప్రేమ ఉంది, దైవ లక్షణం ప్రేమ జ్ఞానం అని చెప్పుకుంటామా? ఒకసారి చదివి చెప్తున్నామా అండి? చెప్పట్లేదు. ఆత్మఫలాలు చూసినట్లయితే దేవుడు మనిషిని కూడా ఎలాగ చేశారండి? ఏంటండి? మట్టితో చేస్తారు. మరి మనిషిగా ఏర్పడాలి అంటే 3 ఉండాలి. మనలో ఏమున్నాయండి? శరీరము, ప్రాణము, ఆత్మ. కాకపోతే ఆత్మ లేదు. ఈ 3 ఆది కాండంలో మట్టిని బొమ్మగా చేసి జీవాయువుని ఊది ఆయన బ్రతుకమని చెప్పినప్పుడు ఆత్మ దిగి వెళ్ళినప్పుడు నాసికారంధ్రంలోనికి ఆయన జీవాత్మగా మారిపోయారు. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఇంకా చూసినట్లయితే మరి చూడండి, మరి మనకి ఒక పక్షి ఉంటుంది. పక్షి అనగా 2 నేత్రాలు. ఏమేమి ఉంటాయండి? పక్షికి ఏమేమి ఉంటాయండి? మనిషికి ఎన్ని ఉంటాయి? ఏముంటాయి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు ఉంటాయి కదండి. అలాగే పక్షికి ఏముంటాయి చెప్పండి త్వరగా? ఎన్ని ఉంటాయండి? ఈగలతో ఉన్నటువంటి ఒక దేహము ఉంటుంది. ఆ శరీరములో ఏముంటుంది? రక్తము, మాంసము, ఎముకలు, ప్రాణము ఉంటుంది. పక్షి అంటే మరి ఇవన్నీ కలిగి ఉన్నదని మనం గ్రహించవలసిన వారు పెట్టాం. కానీ పక్షి వచ్చి వాలిందని చెప్తామా అండి? చెప్పం కదా. ఎక్కడగానే చెప్తాం. ఇన్ని కలిగి ఉన్నటువంటి వచ్చింది, కాకి వాలింది అని అంటాము. కనుక ప్రియ విశ్వాసులు, ఇది కూడా ఏమైంది? ఒడ్లు మర్చిపోయారండి. సంచలనం తెలుసా? రోడ్లో వేసి వడ్ల గింజ సంచలనం తెలుసా లేదా అండి? తెలుసా? తమ్ముడు అమలు మాట్లాడట్లేదండి, ఇచ్చాడండి. కాబట్టి ఈ యొక్క బియ్యపు గింజను చూసినట్లయితే దానికి ఒక మూలం ఉంది. ఏ ఆకారం చెప్పాలి? స్థూలము ఆకారం కలిగి ఉంటుంది. ఎలా ఉంటుందండి? చేతిలో తింటారండి కదండి. బాస్మతి కువైట్ రైస్ అయితేనే తింటారు, మామూలు రైస్ అయితే తినరు. ఇదే చచ్చిపడిపోయింది, ఇలాంటి వండారండి, ఇలాంటి తెచ్చారండి, ఎన్ని గొడుగులు వచ్చేస్తాయండి. అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదండి. అలా తినాలా వద్దా? దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే సృష్టించారు. శ్రేష్టమైనది మనకి దేవుడు ఇచ్చా. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. దేవుడి మేలులో చేసిన అన్ని చాలండి. దేవుని స్తోత్రం. మంచిది. కాబట్టి ఈ యొక్క మరి వడ్ల గింజలో ఏముంటుందండి? రంగు ఉంది, రుచి ఉంది. ఏమంటాము? బియ్యము. మీరు ఒక ప్రసంగం చేయొచ్చు అండి. కాబట్టి మనము ఇక్కడ బియ్యం అని పిలుస్తాం. అలాగే మరి సూర్యుడు సన్న 3 ఉన్నటువంటి మరి అన్ని ఉన్నప్పటికీ కూడా ఏమని పిలుస్తామండి? ఎండ అనే పిలుస్తాం. సూర్యుడు అని పిలుస్తామండి. ఎండలో నుంచి వచ్చే వస్తుంది. కనుక ప్రియ విశ్వాసులారా, 3 త్రిత్వం కానీ 3 వేరుగా కానీ చెప్పము. దానికంటే సులువైనటువంటి మైనపు కొవ్వొత్తుని తీసుకోండి. కొవ్వొత్తులు ఉన్నాయా? సూర్యుల్లో 3, బియ్యపు గింజల 3, మరి అలాగే మరి విత్తనముల కదండి. అలాగే ఇంకను
అలాగే ఇక్కడ చూస్తే కొవ్వొత్తుగా చూసినట్లయితే కొవ్వొత్తు తయారాలంటే వెలుగు కావాలి, అగ్ని. మరి వెలిగించినట్లయితే ఇక్కడ చూడండి, మధ్యలో ఒత్తి ఉంటుంది, పైన జ్వాల ఉంటుంది. వెలిగించబడితేనే కదండి అది వెలుగుతుంది. జ్వాల ఎదుట మరి లావుగా మరి చివర సన్నగాను ఉంటుంది. వెలుగుచున్నటువంటి ఒత్తులని వేడిని తీసివేయగా వెలుగు ఉండదు. అందులో ఏది తీసినా వెలుగుతుందండి, జ్వాల వస్తుందా? కొవ్వొత్తులో మైనం తీసేస్తే జ్వాల వస్తుందా? కొవ్వొత్తులో మరి ఏంటి వెలుగు తీసేస్తే మరి జ్వాల ఉంటుందా? జ్వాల లేకపోతే కొవ్వొత్తు లేదు. కనుక కొవ్వొత్తు వెలుగుతూ ఉంటేనే మరి జ్వాల వస్తుంది. జ్వాల అనగా వేడి వస్తుంది. కనుక ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే వీటిలో వేరువేరుగా ఏది కూడా తీయలేము. కనుక అదే విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏంటండి, ఈ ముగ్గురులో పరిశుద్ధాత్మని దేనిని మనము తీసివేయలేము. కనుక మొదట ఇద్దరు ఉండరు, ఇద్దరు ఉంటే ఒకరు ఉండరు, ఒకరు ఉంటే ఇద్దరు ఉండరు. ఎవరు ఉండాలి? ఎంతమంది ఉండాలి? ఏదే కార్యం జరగాలన్నా ముగ్గురు ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, మాటల్లో మనము మాట్లాడవచ్చు కానీ మరి వేరు చేయలేము. అలాగే త్రిత్వము దేవుడే కానీ ముగ్గురు దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ప్రభువే ఉన్నారు. తండ్రి కూడా ప్రభువే ఉన్నారు, కుమారుడు కూడా ప్రభువే ఉన్నారు, ఆత్మయు ప్రభువే ఉన్నారు. ముగ్గురు ఒక్కటే. కుమారుడు సర్వశక్తిమంతుడు, తండ్రి ఆత్మ సర్వశక్తిమంతులే. ముగ్గురు కూడా ఒకటై ఉన్నారు. కనుక త్రిత్వము పరిశుద్ధాత్మ తండ్రి మరి ఆత్మ మరి సర్వశక్తిమంతులే ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మీకు దేవుని యొక్క దైవ లక్షణములు ఇప్పుడు చెప్పాను కదా, దైవ లక్షణములు కూడా చెప్పినాం. అలాగే మనము అనేటి లక్షణాలు కలిగి ఉన్నాం. ఈ లక్షణాలన్నీ త్రిత్వము సందర్భంలో చెప్పుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇవన్నీ లక్షణాలు కనుక ఆత్మఫలాలు కూడా మనలో లేకపోతే దేవుడు మనలో పనిచేయడు. కనుక ముగ్గురు ఒకటే, కానీ అలాగనే వారు స్వతంత్రులుగా వేరువేరుగా లేరు. కానీ ఎవరు దేవుని లక్షణాలు వాడుకుంటారో వారు ధన్యుడు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణియందున్నవాడు ధన్యుడు దైవజనుడు, ధరణియందున్నవాడు అన్యులంతటి వారైనా అతనికి. రోజుకి ఎన్ని పూటలు తింటాము? ఏంటండి? ఎప్పుడెప్పుడునండి చెప్తారా? ఏమంటారంటే ఉదయం తినేదాన్ని అల్పాహారము, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. ఎన్ని వచ్చాయి ఇక్కడ? 3 వచ్చాయి. మరి అలాగే రోజుకి ఎన్ని పూటలు అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. దేవుడు ఏం చేశారు చూడండి, మనం గడిపే రోజులో కూడా 3ని, ఇది కూడా బద్ధమైంది. అలాగే కాలాలు కూడా మనం నేర్చుకున్నాం. ఏమిటి? శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నది. ఈ 3 కలిస్తేనే మనిషి అయింది. కనుక మరి వాక్య లేఖనంలో చూసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎవరు చూడొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ 3 ఏదైనా ఒకటి తీసివేస్తే మరి మిగిలినది మరి కనుక త్రిత్వము బోధపరచుట అంటామండి. ఎవరైనా శరీరం వచ్చింది, ఆత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది అంటామండి? అంటామా? మనము మనమందరం కూడా తెలుసుకొని ఇతరులకు బోధిస్తే వారికి త్రిత్వ మర్మము అర్థమవుతుంది. కనుక మీరు ప్రతి ఒక్క మరి మనలోని నివాసము చేయాలి, పరిశుద్ధాత్మను నివసించాలి. మళ్ళీ ఎవరుండాలండి? ముగిస్తాను.
తండ్రి లేకపోయినా మన జీవితం అస్తవ్యస్తం, దిక్చిచ్చలేనటువంటి నావ వలె అవుతుంది. కుమారుడు లేకపోయినా మనకి మరి ఏమవుతుందండి, మనకి మరి స్వస్థల క్రియ కూడా జరుగుతుంది. అలాగే చూడండి, ఇంకొక 3 ఉన్నాయి. ఏమిటంటే ఇవేమి లేకపోయినా క్రియ జరగదు కదండి. అలాగే మన జీవిత విధానంలో కూడా ప్రతి పనిలో కూడా మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున అని అంటాము, కానీ నామములని అనము. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుడు మరి త్రిత్వంగా మన మధ్యన సంచరించున్నారని నమ్మాలి. ఏం చేయాలండి? నమ్ముతున్నారా? లేకపోతే 3 వాక్యము సత్యమంతు. ఏంటండి? దేవుని వాక్యము సత్యమని మనము నమ్మరాదని అపవాది మనలను శోధించినప్పటికీ కూడా మరి మనలో దేవుని యొక్క ఆత్మ మనలో లేనట్లయితే మనము దేవునితో ఎగరలేము. పరిశుద్ధాత్మ కానీ పరిశుద్ధాత్ముడు మళ్ళా ఉండి నడిపిస్తున్న ప్రతి పనిని కూడా తొదుముట్టించి మనము ఎక్కడికి ఎగరాలి? ఏ మేఘం ఎక్కాలండి? షకీనా మేఘం ఎక్కాలంటే శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ షకీనా మేఘము ఎక్కగలుగుతాం కనుక అందుకే పద్దాద శైలి ఇప్పుడు పాడుకున్నాం కదా. మరి యేసుక్రీస్తునాథుడు శీఘ్రముగా ఎలా వస్తున్నారండి? శీఘ్రముగా వచ్చుచున్నాడు. మీరందరూ గట్టిగా పాడితే కాబట్టి పరిశుద్ధాత్మక దేవుడు మనందరము పొందుకొని కలిగి ఉండి అనుక్షణము మరి తీర్థ దేవుని భాగ్యము ఇటు స్థితి చేసుకుందాం. మహిమరుగా మాస్టర్కి నమస్కారం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాట నీవు పలికినదని ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచుకుంటానికి సహాయం చేసి దేవతీర్థతో దేవుని యొక్క శక్తి ప్రభావంతో నింపి ఇంతవరకు మరుగుప నా తండ్రి ప్రభా హృదయం అనే పలకల మీద రాసుకొని నెవరు వేసుకునే దాన్ని దానికి చేసి దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా తెలుసుకోగలం.